హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన 3rd యూనిట్ క్లాక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో 5th యూనిట్కి సంబంధించిన పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 4th యూనిట్కి సంబంధించిన యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, టైమ్, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 3rd యూనిట్కి సంబంధించిన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఈ రోజు మాత్రం మనం పర్టికులర్గా క్లాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఈ క్లాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకునే ముందుగా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, అవి ఏంటంటే చూడండి, మనకి క్లాక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సర్కిల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా 360 డిగ్రీస్ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకేనా? చూడండి, మన ఇక్కడ గంట ముళ్ళు ఉంది కదా, ఈ గంట ముళ్ళని మనం ఏమంటాం అంటే హవర్ హ్యాండ్ అంటాం, లేకపోతే షార్ట్ హ్యాండ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మినిట్స్ చూపిస్తుంది కదా, ఈ మినిట్స్ చూపిస్తున్న ఈ యారోని మనం ఏమంటాం అంటే మినిట్ హ్యాండ్ లేకపోతే లాంగ్ హ్యాండ్ అంటాం అనమాట. ఓకేనా? చూడండి, ఈ మినిట్, ఈ నిమిషాల ముళ్ళు అనేది ప్రతి 60 మినిట్స్కి 360 డిగ్రీస్ అనేవి కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, 360 డిగ్రీస్ అనేవి 60 మినిట్స్లో కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ప్రతి గంటకి 360 అనేవి డిగ్రీస్ అనేవి తిరుగుతుంది అనమాట. ఏది? మినిట్ ముళ్ళు. చూడండి, నెక్స్ట్ అవర్ హ్యాండ్ చూడండి, 360 డిగ్రీస్ ఎవ్రీ 12 అవర్స్. ఈ గంట ముళ్ళు అనేది 12 గంటలకు ఒకసారి 360 డిగ్రీస్ని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? నేను అదే రాసాను చూడండి, పాయింట్ స్టార్ మార్క్ పెట్టి 360 డిగ్రీస్ ఎవ్రీ 60 మినిట్స్ ఆర్ 1 అవర్. ఓకేనా? నెక్స్ట్ అవర్ హ్యాండ్ వచ్చేసరికి ప్రతి 12 గంటలకి 360 డిగ్రీస్ని కవర్ చేస్తుంది అనమాట. ఏది? అవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ వచ్చేసరికి ఎవ్రీ 60 మినిట్స్కి అనమాట. ఓకేనా? ఈ యొక్క పాయింట్, ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అవర్ హ్యాండ్ గురించి చూద్దాం. అంటే గంట ముళ్ళుకి సంబంధించింది. ఇది ఇందాక చెప్పిన పాయింటే, కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ పర్టికులర్గా అవర్ హ్యాండ్ గురించి చెప్తున్నా, సో అందుకని ఇక్కడ కూడా చెప్తున్నాను అనమాట. ప్రతి 12 గంటలకి 360 డిగ్రీస్ అనేవి కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ప్రతి 12 గంటలకి అవర్ హ్యాండ్ అనేది 360 డిగ్రీస్ని కవర్ చేస్తుంది. అయితే 12 గంటలకి 360 డిగ్రీస్ని కవర్ చేసినప్పుడు ఒక గంటకి ఎన్ని డిగ్రీస్ని కవర్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదు, 360 డివైడెడ్ బై 12 చేస్తే మనకి 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుందో మనకు వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా సరే క్యాలిక్యులేటర్ అనేది మీ ఫైనల్ ఎగ్జామ్కి ఎలో లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈవెన్ బీకామ్ కంప్యూటర్స్ అయినా, బీకామ్ జనరల్ వాళ్ళకైనా సరే క్యాలిక్యులేటర్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి ఎలో లేదు. ఇన్ కేస్ మీరు ఏమైనా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలంటే మీరు బుక్లెట్ బ్యాగ్స్ అయినా మీరు రఫ్ అని చెప్పి అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం తప్పితే మీకు క్యాలిక్యులేటర్ కానీ, క్యాషియో కానీ ఎటువంటి క్యాలిక్యులేషన్ పర్పస్ ఐటమ్స్ అనేవి మనకి ఎల్లో లేదు. ఓకేనా? ఆ ఒక్క పాయింట్ అని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నేను చెప్పాను కదా, ప్రతి 12 గంటలకి 360 డిగ్రీస్ని కవర్ చేస్తున్నప్పుడు 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది అంటే చూడండి, మొత్తం టోటల్ ఎంత? 360 డిగ్రీస్. ఓకేనా? మనకి ఎంత కావాలి? ప్రతి గంటకి పర్ అవర్కి ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుందో కావాలి. అందుకని డివైడెడ్ బై 12 చేస్తే మనకి ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఓకేనా? అందుకని 30 రాసాము అనమాట. ఎవ్రీ 1 అవర్కి 30 డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది. ఓకేనా? 1 అవర్కి 30 డిగ్రీస్ అయినప్పుడు 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, 1 అవర్కి వచ్చేసరికి 30 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ 1 అవర్కి
మినిట్స్ ఎన్ని 60 మినిట్స్ కదా. సో అందుకని మనం 30ని 60తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.5 వచ్చింది. 0.5 అన్నా 1/2 అన్నా కానీ మీనింగ్ ఒకటే కదా. సో అందుకని ఇక్కడ చూడండి ప్రతి 1 మినిట్కి అవర్ హ్యాండ్ హాఫ్ డిగ్రీని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఓకేనా. ఈ 3 పాయింట్ వచ్చేసరికి అవర్ హ్యాండ్కి సంబంధించింది. నెక్స్ట్ చూడండి మినిట్ హ్యాండ్ గురించి చూద్దాం. ఈ మినిట్ హ్యాండ్ అనేది ప్రతి 60 నిమిషాలకి 316 డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ప్రతి 60 నిమిషాలకి 360 డిగ్రీస్ని కవర్ చేసినప్పుడు 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ కవర్ చేస్తుంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి టోటల్గా మనకు ఉన్నది 360 డిగ్రీస్ అనమాట. మనకు కావాల్సింది ప్రతి 1 అవర్కి ప్రతి 1 మినిట్కి. ఓకేనా, ప్రతి 1 మినిట్కి అంటే 1 మినిట్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేస్తే మనకు వస్తుంది అనమాట. చేస్తే మనకి ఎంత వచ్చింది 6 వచ్చిందిగా. ఓకేనా, అందుకని ఆ 6 డిగ్రీస్ కాబట్టి నేను డిగ్రీస్ అనేది యూజ్ చేశాను అనమాట, డాట్ అనేది. ఓకేనా, టోటల్గా ఈ మినిట్ హ్యాండ్ గురించి వచ్చేసరికి ప్రతి గంటకి అంటే ప్రతి 60 నిమిషాలకి 360 డిగ్రీస్ అనేవి కవర్ చేస్తుంది. అండ్ ప్రతి మినిట్కి 6 డిగ్రీస్ అనేవి కవర్ చేస్తుంది అనమాట మినిట్ హ్యాండ్ ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి కోఇన్సిడెంట్ అంటే ఏంటంటే మీనింగ్ ఇలా అనమాట. ఓకేనా, సేమ్ ఒకే లైన్ ఒకే డైరెక్షన్లో ఉండడం అండ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ యాంగిల్ మనం ఏమంటాం అంటే కోఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. ఓకేనా, కోఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. తెలుగులో అయితే మనం ఏమంటామంటే ఖండించుకోవడం అని అంటాం అనమాట. ఓకేనా, తెలుగులో దీని మీనింగ్ వచ్చేసరికి ఖండించుకోవడం అని అర్థం. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ అంటే ఇది 0 డిగ్రీస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే మనం ఏమంటాం అంటే తెలుగులో లంబ కోణం అంటాం. ఓకేనా, దీని యాంగిల్ వచ్చేసరికి ఎంతంటే 90 డిగ్రీస్ మనకి ఆల్రెడీ తెలుసు, మనం లోయర్ క్లాసెస్లోనే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అనమాట. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే 180 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి మనం ఏం చేయాలంటే వీటికి సంబంధించిన యాంగిల్స్ అనేవి మనకి టైం ఇస్తారు. ఆ టైం ద్వారా మన యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసరికి జస్ట్ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి మనకి ప్రాబ్లమ్స్లో జస్ట్ 2 ఫార్ములాస్ ఉంటాయి అనమాట. నేను అందుకని పర్టికులర్గా ఫార్ములాస్ అని హెడ్డింగ్ రాయకుండా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తున్నాను అనమాట ఫార్ములా. చూడండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి యాంగిల్ ఎట్ 340. ఓకేనా, 3 గంటల 40 నిమిషాలకి ఎంత యాంగిల్ అనేది ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి 340 అంటే ఇదే కదా. ఓకే, ఇది వచ్చేసరికి గడియారంలో మనకి 3 గంటల 40 నిమిషాలు అంటే ఇదే కదా. మనల్ని ఏమని అడుగుతున్నారంటే ఈ యాంగిల్ అవర్ హ్యాండ్కి అండ్ మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఇదనమాట మాడ్యూల్ 11/12 ఇంటూ ఎం అంటే ఇక్కడ మినిట్స్ అని అర్థం, -30 ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ అంటే హవర్ అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ మాడ్యూల్ అని రాశాను 11/12 ఇంటూ ఎం అంటే ఇక్కడ మినిట్స్ కదా. సో మనకి ఎన్ని మినిట్స్ ఇచ్చారు 40 మినిట్స్ ఇచ్చారు. సో అందుకని 40 అనేది రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి -30 ఉంది కాబట్టి 30 ఇంటూ హెచ్ అంటే అవర్. మనకి ఎన్ని అవర్స్ ఇచ్చారు ఇక్కడ 3 అవర్స్ కదా. సో అందుకని 3 అవర్స్ అనేవి యూజ్ చేసాం అనమాట. 2 ఒకట్లు 2 20లు 40 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో అందుకని ఇక్కడ 20 ఉంది అనమాట. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసామంటే మాడ్యూల్ అనేది యూజ్ చేసాం అనమాట. తర్వాత 11 20లు అంతా 220 కదా. సో అందుకని 220 అనేది ఎంటర్ చేశాను. మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ 30 ఇంటూ 3 చేస్తే 90 కదా. సో అందుకని 90 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 220లో నుంచి మనం 90 అనేది లెస్ చేద్దాం. చేస్తే మనకి ఎంత వచ్చింది 130 వచ్చింది. ఈ 130ని మనం ఏమంటాం అంటే యాంగిల్ అంటాం అనమాట. ఓకేనా, కంప్లీట్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ యాంగిల్ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 130 డిగ్రీస్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఓకేనా, 3 గంటల 40 నిమిషాలప్పుడు మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 130 డిగ్రీస్ ఉంటుందని మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఇలాంటిది ఒక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకో చూడండి ఓన్లీ మనకి అవర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 9 గంటలని మనం ఎలా రాసుకోవచ్చు 8 గంటల 60 నిమిషాలుగా రాసుకోవచ్చు కదా. ఓకేనా, మనకి 9 గంటలు అంటే మీనింగ్ ఏంది ఇండైరెక్ట్గా 8 గంటల 60 నిమిషాలు కదా. సో అందుకని 8 గంటల 60 నిమిషాలుగా రాసుకున్నాను. ఓకేనా, చూడండి ఈ 9 గంటలకి మనకి యాంగిల్ అనేది
ఇక్కడ ఎంత ఉంటుందంటే మనం ఈజీగా చెప్తాం 90 degrees అని రైట్ యాంగిల్ అని. బట్ మనం ప్రాబ్లమాటిక్గా చేయాలి కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. చూడండి, మాడ్యూల్ 11/12 ఇంటూ ఎం మైనస్ 30 ఇంటూ హెచ్ అనమాట. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 11/12 అంతే రాశాను. నెక్స్ట్ ఇంటూ ఎం, ఇక్కడ ఎం అంటే మినిట్స్, ఎన్ని మినిట్స్ మనకి 60 మినిట్స్ కదా, సో అందుకని 60 అనేది రాసాము. మైనస్ 30 యాజ్ ఇట్ ఈజ్ అనేది రాశాను. ఇంటూ కాబట్టి ఇంటూ సింబల్ అనేది యూజ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ హెచ్ అంటే అవర్స్, ఎన్ని అవర్స్ 8 అవర్స్ కదా, సో అందుకని 8 గంటలు అనేది రాశాను అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 2 1 2 30 60 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి 30 వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 11 ఇంటూ 30 చేస్తే మనకి 330 వచ్చింది. మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ 30 ఇంటూ 8 చేస్తే మనకి 240 వచ్చింది. ఇప్పుడు ఏం చేసామంటే మనం జస్ట్ 330లో నుంచి 240 అనేది లెస్ చేసాం. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 90 వచ్చింది. ఈ 90 అనేది మనకి డిగ్రీస్ కదా, సో అందుకని డిగ్రీ సింబల్ యూజ్ చేసాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి యాంగిల్ అనేది గంట ముళ్ళకి అండ్ మినిట్ ముళ్ళకి మధ్యలో మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి టైం ఇచ్చినప్పుడు యాంగిల్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో మనల్ని ఏమని అడుగుతున్నారంటే ఫైండ్ రిఫ్లెక్స్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. టైం అంటే ఎంత ఇచ్చారు మనకి 10 గంటల 25 నిమిషాలు ఇచ్చారనమాట. ఏం లేదు, ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఎలా చేసాము జస్ట్ అదే విధంగా చేస్తాం. చూడండి, మనకి ఫార్ములా వచ్చేసరికి 11/12 ఇంటూ ఎం మైనస్ 30 ఇంటూ హెచ్ అనమాట. ఇక యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 11/12 అనేది అంతే యూజ్ చేసాం. నెక్స్ట్ ఎం అంటే ఇక్కడ మనకి మినిట్స్, ఎన్ని మినిట్స్ 25 మినిట్స్, సో అందుకని 25 మినిట్స్ అని యూజ్ చేశాను. మైనస్ 30 ఇంటూ హెచ్, ఇక్కడ హెచ్ అంటే ఎన్ని అవర్స్ ఇచ్చారు మనకి 10 అవర్స్ కదా, సో అందుకని 10 అవర్స్ అని యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేసాం అంటే 2 1 2 12.5 ఓకేనా చేస్తే మనకి 25 అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేసామంటే మనం 11 ఇంటూ 12.5 చేసాం. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 137.5 వచ్చింది అనమాట. సో అదే అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. చూడండి, 137.5 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ 30 ఇంటూ 10 చేసేంత మనకి 300 కదా, సో అందుకని 300 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేసామంటే 300లో నుంచి, ఓకేనా, ఇక్కడ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కానీ జస్ట్ వదిలేస్తాం అనమాట. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే చూడండి, 137 మైనస్ 5 మైనస్ 300 చేయండి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, మైనస్ 162.5 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ చూడండి, మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ప్లస్ ఉన్న మైనస్ ఉన్న వాల్యూస్ని, ఓకేనా, ప్లస్ ఉన్న లేకపోతే మైనస్ ఉన్న సింబల్ని మనం వదిలేస్తాం అనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, మైనస్ 162.5 వచ్చింది. ఓకేనా, మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంది, ఆ 2 సింబల్స్ ఉన్నా మనం వదిలేస్తాం కదా, సో అందుకని వదిలేస్తే మనకి ఇంకా ఈ సింగిల్ నెంబర్ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది, 162.5 డిగ్రీస్ అనేవి వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనకి యాంగిల్ అనేది వచ్చింది. ఈ యాంగిల్ని మనం ఏం చేయాలంటే 360 డిగ్రీస్లో నుండి తీసేయాలన్నమాట. చూడండి, 360 డిగ్రీస్లో నుంచి మనకు వచ్చిన 162.5 యాంగిల్ని మనం తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 197.5 వచ్చింది కదా. ఇదే అనమాట మన రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా, మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి యాంగిల్ వచ్చేసరికి ఎంత, 197.5. ఏం లేదు, ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా ఏంటంటే మన యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ థర్డ్ ప్రాబ్లంలో 360లో నుంచి మనకు వచ్చిన యాంగిల్ అనేది తీసేస్తే వచ్చిన యాంగిల్నే మనం ఏమంటామంటే ఫైనల్ యాంగిల్ అంటాం అనమాట. రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా, ఫైనల్గా మనకి యాంగిల్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 197.5 యాంగిల్ అనేది వచ్చింది అనమాట. డిగ్రీస్ అనేది వచ్చింది. ఓకేనా, చూడండి, నేను ఇక్కడ సింబాలిక్ క్లాక్లో చూపించాను. 10 గంటల 25 నిమిషాలు ఇచ్చారు. 10 గంటల 25 నిమిషాలు అంటే ఇలానే కదా, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేది ఉంటుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఇక్కడ నేను చూపించాను చూడండి, సర్కిల్ వేసి ఈ యాంగిల్ అనేది మనకి ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఈ యాంగిల్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుంది అంటే ఫైనల్గా 197.5 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ప్రాబ్లం మనల్ని ఏమని అడుగుతున్నారంటే మిర్రర్ ఇమేజ్ ఎట్ 4 o'clock. 4 o'clockకి మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్నో క్లాక్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు.
ఓకేనా. చూడండి మనకి సింపుల్గా ఏం చేస్తామంటే 12 గంటల్లో నుంచి మనం మనకి ఇచ్చిన ఎన్ని 4 అవర్స్ ఇచ్చారు కదా, సో అందుకని 4 అవర్స్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఓకేనా. ఈ 8 మనం ఏమంటాం అంటే 8 గంటలుగా తీసుకుంటాం అనమాట. ఫైనల్గా మనకి మిర్రర్ ఇమేజ్ వచ్చేసరికి 8 గంటలు అనమాట. చూడండి నేను ఇక్కడ చూపించాను. ఒరిజినల్గా టైం వచ్చేసరికి మనకి 4 అవర్స్. 4 అవర్స్ అయితే మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 8 గంటలు వచ్చింది. ఓకేనా. అదే ఫైనల్ ఆన్సర్ మనకి 8 గంటలు అనమాట. ఓకేనా. నేను ఇక్కడ మిర్రర్ ఇమేజెస్ సహాయంతో నేను చూపించాను చూడండి. ఇదనమాట దీని మీనింగ్ మిర్రర్ ఇమేజెస్ అంటే. ఓకేనా. ఇది వచ్చేసరికి 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఈ 5th ప్రాబ్లం మనల్ని ఏమని అడుగుతున్నారంటే సేమ్ మిర్రర్ ఇమేజే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. 5 గంటల 40 నిమిషాలప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. జస్ట్ మనం సింపుల్గా ఏం చేస్తాం చూడండి, మనకి 12 గంటలు ఉంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాం, 12 గంటల్లో నుంచి 4 గంటలు తీసేస్తే మనకి 8 గంటలు వచ్చింది. ఈ 8 గంటలు మనం ఏమంటాం అంటే మిర్రర్ ఇమేజ్ అని అంటాం అనమాట. ఓకేనా. మనకి ఈ ప్రాబ్లంలో 12 గంటలు అంటే దీని మీనింగ్ ఏంది, 11 గంటల 60 నిమిషాలు అనే కదా అర్థం. సో అందుకని ఇక్కడ 11 గంటల 60 నిమిషాలు అనేది రాసుకున్నాను. ఈ 11 గంటల 60 నిమిషాలలో నుంచి మనకి ఇచ్చిన ఒరిజినల్ రియల్ ఇమేజ్ యొక్క టైం అనేది తీసేస్తాం అనమాట. 5 గంటల 40 నిమిషాలు ఇచ్చారు. 60 నిమిషాల్లోంచి 40 నిమిషాలు తీసేస్తే మనకి 20 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ 11 నుంచి 5 చేస్తే మనకి 6 ఉంటుంది. ఫైనల్గా మనకి రిఫ్లెక్స్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ వచ్చేసరికి ఎంత అంటే 6 గంటల 20 నిమిషాలు అనమాట. ఓకేనా. చూడండి మనకి ఇక్కడ మిర్రర్స్లో సహాయంతో గడియారాలతో సహాయంతో నేను చూపించాను. మనకి ఒరిజినల్గా టైం ఇచ్చిందంతా 5 గంటల 40 నిమిషాలు. చూడండి 5 గంటల 45 నిమిషాలు అంటే ఇలా ఉంది. ఓకేనా. దీన్ని మిర్రర్లోకి కన్వర్ట్ చేసి మిర్రర్ ఇమేజ్లో చూస్తే మనకి టైం అనేది ఎలా కనపడుతుంది అంటే 6 గంటల 20 నిమిషాలుగా కనపడుతుంది అని అర్థం అనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి ఆన్సర్ కూడా అదే వచ్చింది, 6 గంటల 20 నిమిషాలు అనేది. ఇది వచ్చేసరికి 5th ప్రాబ్లం. ఈ విధంగా మనం మిర్రర్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. 5th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 and 6 o'clock హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ బి కోఇన్సిడెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నారంటే 5 గంటలు మరియు 6 గంటల మధ్యలో ఎప్పుడు అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అనేవి రెండు కోఇన్సిడెంట్ అవుతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన మినిట్ అనేది మినిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. అదేంటంటే చూడండి 2/11 into 30x ± θ అనమాట. ఓకేనా. ఇలా ఇచ్చిన ఈ ఫార్ములా సాయంతో మనం మినిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. చూడండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 2/11 అనేది అంతే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇంటూ 30 కాబట్టి 30 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏం అవర్ ఇచ్చారు, 5 గంటలు ఇచ్చారు కదా, సో అందుకని ఇక్కడ 5 గంటలు అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అందుకని 5 అనేది యూజ్ చేశాను. ± కదా, ± అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ తీటా అంటే యాంగిల్ అనమాట. కోఇన్సిడెంట్ యాంగిల్కి మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 0 degrees అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కోఇన్సిడెంట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. దీనికి యాంగిల్ వచ్చేసరికి ఎంత 0 degrees. సో అందుకని ఇక్కడ నేను ఫార్ములాలో 0 degrees అనేవి యూజ్ చేశాను అనమాట. చూడండి అందుకని 0 degrees కాబట్టి నేను ఇక్కడ 0 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ 30 × 5 చేస్తాను అంట 150 కదా, సో అందుకని 150 అనేది యూజ్ చేశాను. ± 0 కాబట్టి 0 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసామంటే 150 + 0 చేస్తే మనకి ఎంత 115 కదా, సో అందుకని 150 × 2 చేస్తే 300. సో అందుకని ఇక్కడ 300/11 వచ్చిందనమాట. ఈ 300/11 అనేది మనం డివిజన్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఓకేనా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 27 3/11గా రాసుకోవచ్చు అనమాట. ఫైనల్గా 27 నిమిషాల 3/11 సెకండ్స్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా కోఇన్సిడెంట్ యాంగిల్ అనేది మనకి 5 గంటలు మరియు 6 గంటల మధ్యలో ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే 5 గంటల 27 నిమిషాల 3/11 సెకండ్స్కి కోఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ ఫార్ములా సహాయంతో మనం మినిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా మనకి 6th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ చూడండి 7th ప్రాబ్లం. ఈ 7th ప్రాబ్లంలో మనం ఏమని అడుగుతున్నారంటే 180 degrees అనమాట. ఈ 180 degrees అంటే మనకి ఏంటో తెలుసు. 180 degrees అనేవి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్ అనమాట. ఓకే. ఈ స్ట్రైట్ యాంగిల్ అనేది మనకి
ఎప్పుడు ఫామ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. స్ట్రైట్ యాంగిల్కి సంబంధించిన ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 180 డిగ్రీస్ కదా. సో అందుకని 180 డిగ్రీస్ అనేవి మన ఫార్ములాలో యూజ్ చేసుకోవచ్చు. చూడండి 7th ప్రాబ్లం కదా. ఓకేనా, ఇలా మనకి 8 గంటలు మరియు 9 గంటల మధ్యలో 180 డిగ్రీస్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇలా ఫామ్ అయింది అన్నప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా సహాయంతో ఎన్ని నిమిషాలకి ఆ యాంగిల్ అనేది 180 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సేమ్ ఫార్ములా ఇందాకలా మనం 6th ప్రాబ్లంలో ఏ ఫార్ములా యూజ్ చేసామో సేమ్ అదే ఫార్ములా అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 30 కాబట్టి 30 అనేది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ అంటే మనకి 8 గంటలు తీసుకోవచ్చు, 8 గంటలు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఫస్ట్ ఇచ్చిన అవర్నే తీసుకుంటాము. ఓకే, ఇక్కడ మనకి 8 గంటలు ఇచ్చారు కదా ఫస్ట్. సో అందుకని ఎక్స్ ప్లేస్లో 8 తీసుకున్నాను. నెక్స్ట్ తీటా అంటే యాంగిల్ అనమాట. 180 డిగ్రీస్ కదా. సో అందుకని 180 డిగ్రీస్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి 30 × 8 చేస్తే 240. ఓకేనా, అందుకని 240 అనేది యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 240లో నుంచి 180 ఇది తీసేయచ్చు కదా. సో అందుకని నేను ఏం చేశాను అంటే 240లో నుంచి 180 అనేది తీసేసాను. ఓకేనా, తీసేస్తే నాకు ఎంత వచ్చింది? 60 వచ్చింది అనమాట. సో అందుకని అదే 60 అనేది ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 2/11 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే 60 × 2 చేస్తే మనకి ఎంత? 120 కదా. 120/12 వచ్చింది అనమాట. ఓకేనా, దీన్ని మనం డివిజన్ చేస్తే మనకి ఫైనల్గా ఎన్ని మినిట్స్ వచ్చాయంటే 10 నిమిషాల 10/11 సెకండ్స్ వచ్చింది అనమాట. దీని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే మనకి 8 గంటలు 9 గంటల మధ్యలో మనకి 180 డిగ్రీస్ యాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుద్దంటే 8 గంటల 10 నిమిషాల 10/11 సెకండ్స్కి 180 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుద్ది అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి 7th ప్రాబ్లం. నెక్స్ట్ 8th ప్రాబ్లంలో చూడండి. ఈ 8th ప్రాబ్లంలో కూడా మనల్ని సేమ్ 180 డిగ్రీస్ సంబంధించిన ప్రాబ్లమే అడుగుతున్నారు అనమాట. మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే 4 మరియు 5 గంటల మధ్యలో ఎప్పుడు 180 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సేమ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి 4 కదా. సో అందుకని 4 అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ తీటా కాబట్టి 180 డిగ్రీస్ కదా. సో అందుకని ఇక్కడ 180 డిగ్రీస్ అనేవి యూజ్ చేశాను. నెక్స్ట్ 30 × 4 చేస్తే అంత 120 కదా. సో అందుకని 120 అనేది యూజ్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 120లో నుంచి మనం -180 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? మైనస్లో వచ్చింది, -60 వచ్చింది కదా. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాం అనమాట వాల్యూస్ని. ఓకేనా, 120 + 180 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 300 వచ్చింది కదా. సో అందుకని అదే 300 అనేది ఇక్కడ యూజ్ చేశాను. 300 × 2 చేస్తే మనకి ఎంత? 600 కదా. ఓకేనా, ఫైనల్గా మనం 600ని 11తో డివిజన్ చేస్తే మనకి వాల్యూ అనేది మినిట్స్ అనేవి ఎలా వచ్చాయంటే 54 నిమిషాల 6/11 సెకండ్స్ అనేది వచ్చిందనమాట. దీని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే 4 గంటలు మరియు 5 గంటల మధ్యలో 180 డిగ్రీస్ అనేది ఎన్ని నిమిషాలకి అవుతుంది అంటే 4 గంటల 54 నిమిషాల 6/11 సెకండ్స్కి 180 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అని దీని కంప్లీట్ మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 8th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఈ 9th ప్రాబ్లం మనల్ని ఏమని అడుగుతున్నారంటే 90 డిగ్రీస్ అడుగుతున్నారు అనమాట. ఈ 90 డిగ్రీస్ అనేది ఏ గంటల మధ్యలో అడుగుతున్నారంటే 4 మరియు 5 గంటల మధ్యలో 90 డిగ్రీస్ అనేది ఎన్ని నిమిషాలకి ఫామ్ అవుద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి గంటకి 2 టైమ్స్ అనేవి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్ యాంగిల్ అనేది గంటకి 2 టైమ్స్ ఫామ్ అవుతుంది. సో అందుకని మనకి 2 ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ 9th ప్రాబ్లంలో చూడండి సేమ్ ఫార్ములా, అదే ఫార్ములా యూజ్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ అంటే 4 కదా. సో అందుకని 4 అనేది యూజ్ చేసాము అనమాట. నెక్స్ట్ ఇక్కడ తీటా అంటే 90 డిగ్రీస్. ఓకేనా, మనకి 90 డిగ్రీస్ ఇచ్చారు కదా. ఓకేనా, అందుకని 90 డిగ్రీస్ అనేవి యూజ్ చేసాము. నెక్స్ట్ 30 × 4 చేస్తే 120 వచ్చింది. సో అందుకని 120 అనేది చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ టైము 120 + 90 చేసాం. 120 + 90 చేస్తే మనకి ఎంత వచ్చింది?
210 వచ్చిందనమాట. నెక్స్ట్ టైం ఏం చేసామంటే 120లో ఉంచి 90 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 30 వచ్చిందనమాట. ఓకేనా, అందుకని నేను ఇలా రాశాను చూడండి. ఇప్పుడు ఏం చేసామంటే 2 × 210 చేస్తే మనకి 420 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్లో 2 × 30 చేస్తే మనకి 60 అనేది వచ్చిందనమాట. ఓకేనా, 420ని మనం 11తో డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 38 నిమిషాల 2/11 సెకండ్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 60ని మనం 11తో డివిజన్ చేస్తే మనకి 5 నిమిషాల 5/11 సెకండ్స్ అనేది వచ్చింది. దీని కంప్లీట్ మీనింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ టైం యాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 4 గంటల 5 నిమిషాల 5/11 సెకండ్స్కి ఒక్కసారి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఎప్పుడు ఫామ్ అయ్యిద్దంటే 4 గంటల 38 నిమిషాల 2/11 సెకండ్స్కి ఇంకో రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం చూడండి, మనకి ఈ కోఇన్సిడెంట్ అనేది ప్రతి గంటకి 1 టైమే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకని మనకి ఓన్లీ ఇక్కడ 1 ఆన్సరే వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఈ 180 డిగ్రీస్ కూడా ప్రతి గంటకి 1 టైమే ఫామ్ అవుతుంది. ఓకేనా, అందుకని మనకి ఇక్కడ కూడా 1 టైమే ఒక్కసారి ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా 180 డిగ్రీసే. 180 డిగ్రీస్ కూడా ప్రతి గంటకి ఒక్కసారే ఫామ్ అవుతుంది. సో అందుకని మనకి 1 ఆన్సరే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ప్రతి గంటకి 2 టైమ్స్ అనేవి 90 డిగ్రీస్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ప్రతి గంటకి 2 టైమ్స్ 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి 2 ఆన్సర్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ టైం రైట్ యాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే 4 గంటల 5 నిమిషాల 5/11 సెకండ్స్కి ఫస్ట్ టైం రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే 4 గంటల 38 నిమిషాల 2/11 సెకండ్స్కి సెకండ్ టైం రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంతే ఈ 9 మోడల్. ఓకేనా, ఈ 9 ప్రాబ్లమ్స్ నుంచే మనకి ఎగ్జామ్లో ఇస్తారు. ఇంతకంటే మనకి డెప్త్గా వెళ్ళడు. ఓకేనా, ఇన్ కేస్ ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్, ఈ క్లాక్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే క్యూఆర్ కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి కూడా నేను ఇచ్చాను. ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ సిఎస్ఎస్ పీడిఎఫ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ పీడిఎఫ్ నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను. ఓకేనా, 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ఓకేనా, 50 రూపీస్కి 4 పీడిఎఫ్స్ అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ పీడిఎఫ్ గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా FB ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయలేను బ్రదర్ అనుకుంటే నా ఫేస్బుక్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఈ విధంగా మనకి క్లాక్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే బ్లడ్ రిలేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తానంటే 7th డేట్న మార్నింగ్ 9 o'clock రిలీజ్ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.